Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో చాలామంది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ రాలేదని చెప్పేసి రిపోర్ట్ చేయలేదన్నమాట. సో మీకు సెకండ్ ఫేజ్ అంటే ఈరోజు రేపు మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు కొత్తగా ఒక 10,034 సీట్స్ అనేవి రావటం అనేది జరిగింది. కానీ వీటిల్లో 70% మాత్రమే మనకి కౌన్సిలింగ్లో ఉంటాయి కాబట్టి ఒక 7,024 సీట్లు మాత్రం మనకి సెకండ్ ఫేజ్ టీజీఏపీ సెట్లో అందుబాటులోకి రావటం అనేది జరిగిందనమాట. సో ఈ సీట్స్ కూడా అన్నీ కూడా మంచి కాలేజ్లోనే, అంటే ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి అదనపు సీట్లు వచ్చేసి మనకి 90% అబోవ్ ఏ కాలేజీలో సీట్లు అయితే ఎవ్రీ ఇయర్ ఫిల్అప్ అవుతుంటాయో అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి 80% అబోవ్ కాలేజెస్లో ఏదైతే మంచి కాలేజీలో సీట్లు ఎక్కడైతే పెరుగుతున్నాయో నిండుతున్నాయో అక్కడ మనకి సీట్లు అనేది పెరగడం జరిగిందనమాట. సో మొదటి విడతలో మనకి 78,694 సీట్స్ కనుక మనకి సీట్లు ఉన్నట్లయితే సో అందులో 75,000 సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి 55,000 మంది మాత్రమే చేశారు. సో 22,000 సీట్స్ అనేవి మనకి మిగిలాయి. సో అదనంగా మనకి 7,024 సీట్స్ అనేవి సెకండ్ ఫేజ్కి రావడం అనేది జరిగిందనమాట. అంటే దాదాపు మీకు 29,777 సీట్స్ అనేది మీకు సెకండ్ ఫేజ్కి అందుబాటులో ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీని పెట్టుకోండి. నెక్స్ట్ మీరు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తోనే పెట్టుకునే ముందు మాత్రం మంచి కాలేజే పెట్టుకోండి. మీకు వచ్చినటువంటి మంచి కాలేజీ కంటే బెటర్ కాలేజీ ట్రై చేయండి. ఆల్రెడీ సీట్ వచ్చి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు, ఎవరికైతే సీట్ రాలేదో మీరు ఖచ్చితంగా కాలేజ్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా చదివి సో మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే విధంగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉండదన్నమాట. దాదాపు ఈ సీట్స్ అన్నీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెసే కాబట్టి సో ఎవరైతే మాకు మంచి సీట్ రాలేదు మంచి కాలేజ్ అని చెప్పేసి నార్మల్ కాలేజ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ జీవో అనేది రిలీజ్ చేయలేదు, గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా ఆదేశాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మీకు మొత్తం కూడా ఒక 1,11,480 సీట్స్ అనేది మనకి సెకండ్ ఫేజ్కి అందుబాటులోకి వచ్చినాయి అన్నమాట. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 1,414 సీట్లు అనేది ఎక్స్ట్రా రావటం అనేది జరిగింది. సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ డిసప్పాయింట్లో ఉన్నారో ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో కేవలం బీటెక్లో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినంత మాత్రాన మనకి జాబ్స్ అనేవి రావు. ఫ్యూచర్లో మీరు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ కండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.